జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి వెంకయ్య కౌంటర్ ఇచ్చారు. స్వర్ణ భారతి ట్రస్ట్ పై పెట్టిన శ్రద్ధ ఏపీపై పెట్టి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజు మాట్లాడేవారంతా అప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు వెంకయ్య. ఈ ఇద్దరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. వెంకయ్య నాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా, లేదంటే మర్చిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రజలంటే వెంకయ్య నాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా? మీకు మీ ఇష్టానికి ఒక మాట మాట్లాడి ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడితే మేము చూస్తా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటారండి? మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గారి పెట్టినుంటే ఈ పార్టీకి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిపోయింది గడిగడి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం జరగాలని వాదించిన పార్టీ, పార్లమెంట్లో స్వరం వినిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు తెలుగు వాళ్ళు అన్నదమ్ముల దాకా విడిపోవాలా, కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవాలని మిన్నా చెప్పిన పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడతారే. ఈ హోదా కోసం మేము గోదాలో దిగుతామని చెప్పేవాళ్ళందరూ అప్పుడు ఎక్కడ ఉండారని అడగండి, వాళ్ళకి సమాధానం లేదు. ఎక్కడ ఏమైపోయారు అడగండి, సమాధానం లేదు. అధికారులు ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ద్రోహం చేశారు. అధికారులు ఉన్నారు, ద్రోహం చేశారు. ఇప్పుడు బయటకు వచ్చి మన నాదాలు ఇస్తారు. ఆ పేరుతో జనాన్ని రెచ్చగొట్టచ్చు, ఎమోటివ్ ఇష్యూ కాబట్టి జనాన్ని రెచ్చగొట్టచ్చు. భారతీయ జనతా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది. మనము ఆలోచించాము, చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి, ప్రత్యేక హోదా రెండు రాష్ట్రానికి, రెండింటికి మధ్య తేడా మేము పాటించము. వాళ్ళు యుద్ధం చెప్పరా, అది కూడా తప్పుడు ప్రచారం. మనం ఏమని యువద్దని చెప్పరా, ఆ తేడాన్ని పాటించడం. ఇక మీద తేడా పాటించకపోతే హోదా ఇస్తే ఉపయోగం ఉంది, ఉండే టైటిల్ నుంచి మాత్రం ఉపయోగం ఉంది. అందుకని ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించామని అనేక సంవత్సరాలు అనేక వ్యవస్థలు చేస్తుంటే మీరంతా నన్ను చూశారు కదా. ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారే, ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ వాళ్ళు ఎవరు ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా. ఈ సంవత్సరం ఉన్నా, పోయిన సంవత్సరం ఉన్నా. ఏ ఒక్కరు కూడా అయ్యా మేము ఆంధ్రలో పెట్టుబడి పెట్టాలంటే ప్రత్యేక రాష్ట్రం అయితేనే పెడతామని ఒక్కడు అడగల. ప్రత్యేక హోదా ఇస్తేనే పెడతామని ఎవరు అడగల. మీకు ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారేమో. బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది వచ్చే రాబోయే కాలం. నేను మొన్న ఈ మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను. కొంతమంది ఇబ్బంది కలగచ్చు. అదే నాకు తెలుసో తెలియకుండా తెలిసే మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో, అక్కడ హెడ్లైన్స్ అవ్వవు, నేషనల్ హెడ్లైన్స్లో. తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు, దృష్టి రాదు. హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా, మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? రోడ్ల మీదకి రావాలా మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. దక్షిణాది ప్రజల కోపానికి గురవుతుంది. దక్షిణాది ఉత్తరాది దేశమంతా అక్కడి నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్లో భారతదేశం అంతా ఒకటి. దాంట్లో ఈ భావాలు కనిపించే ప్రయత్నాలు ఉంది. దాని లేటెస్ట్ ఆ ప్రయత్నంలో ఒక ప్రయత్నం. దానికోసం మొత్తం డాక్యుమెంట్ అంతా వాట్సాప్లో ఉంది, అందరూ కూడా చూసుకోవచ్చు. కాబట్టి మనం పెట్టింది కాదు. ఈ రోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దులని లొంగ తీసుకునే ప్రక్రియ కాదు. అది సంస్కృతిలో భాగం. ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి. వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే, బీజేపీని ఎదిరించలేకపోతుంటే, తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటకు వచ్చారు. జల్లికట్టుని అలాగ చూడాలి, అది నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అదే అని అర్థమవుతుంది. కొంతమంది జనాలు వాళ్ళు ప్రచారం ఇక్కడ కూడా జల్లికట్టు నిషేధించి తమిళ ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురైంది. సపోర్ట్ చేసి మనం ఆర్డినెన్స్ జారీ చేసిన దానికి ఆమోద ముద్ర వేసింది మనం, నిషేధించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాథమిక సత్యాలు కూడా తెలవదు కొందరికి, తెలిసిన కూడా మారుతూ ఉంటారట. ఇది కూడా ముద్ర వేయాలి బీజేపీ.